పీపుల్, ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. నేనైతే ఈరోజు బెంగళూరు టు వైజాగ్ ట్రావెల్ చూపించుకుంటున్నాను. రైట్ నౌ ఐ మీన్ బస్ అనమాట. నేను ఎక్స్ప్రెస్ లైన్ బస్ బుక్ చేసుకున్నాను. బస్ అంతా ఎలా ఉంది, ట్రావెలింగ్ ఎలా ఉంటుంది ఏంటో మీకు అంతా డీటెయిల్గా చూపించేస్తాను. ఎందుకంటే ఫస్ట్ స్టాప్ అయితే మాదే అనమాట. సో బస్ అంతా ఖాళీగా ఉంది. నేను ఇప్పుడు మీకు బస్ ఎలా ఉందో ఏంటో అంతా చూపిస్తాను. ఓకేనా? ఐ హోప్ యూ లవ్ ఇట్. నేనైతే ఇప్పుడు మీకు బస్ చూపిస్తాను. బస్ అయితే చాలా బాగుంది. నేను చూసిన వాటిల్లో అయితే, నేను చూసిన బస్సెస్లో అయితే ఈ బెడ్స్ చాలా చిన్నవన్నమాట సైజు. కానీ అదొక్కటి పక్కన పెడితే బస్ మాత్రం టాప్ నాచ్ అనమాట. చాలా బాగుంది. సపరేట్ టీవీ, సపరేట్ కర్టెన్స్, ప్రైవసీ ఉంటుంది. మీకు నచ్చినట్టు ఉండొచ్చు అనమాట. నేను ఈ బస్ బుక్ చేసుకోవడానికి సెకండ్ రీజన్ ఏంటంటే కరెక్ట్ టైంకి దింపేస్తుంది అనమాట. ఫాస్ట్గా దింపుతుంది. ఇప్పుడైతే నేను నా స్పేస్ చూపిస్తాను. వెనకతలు వచ్చి అక్కడ మనం జారిపడడానికి కంఫర్టబుల్ సీట్ ఉందన్నమాట. అండ్ అక్కడ వచ్చి హెడ్ ఫోన్స్, మనం టీవీ చూసినప్పుడు మనం బయటికి సౌండ్ రాకుండా వినడానికి. అండ్ అక్కడ రిమోట్ ఉంది. ఈ రిమోట్లో వచ్చి ఓన్లీ మనకి కొన్ని బటన్సే ఉన్నాయన్నమాట. మనకు నచ్చింది కాకుండా అక్కడ ఉన్నవైతే పెట్టుకొని చూడవచ్చు. అందులో నచ్చినవి పెట్టుకోవచ్చు. అది వచ్చి లైట్ అండ్ ఏసీ అంతే. ఇప్పుడు మనకి స్పేస్, నేను బుక్ చేసుకుంది అయితే 2 సీటర్ అనమాట. ఇద్దరు ఉండేది. మనకి ఒకవేళ ప్రైవసీ కావాలి అనుకుంటే మధ్యలో కూడా కర్టెన్స్ ఉన్నాయి. సపరేట్గా కావాలంటే మనం ఆ కర్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బెడ్ ఉంది, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. దుప్పటి కూడా ఇటుపక్క కూడా అంతే. మనకు కర్టెన్స్ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఎనీవేస్ క్లోజ్ చేస్తాం లైట్ కోసం. ఇది వచ్చి బెంగళూరు రోడ్స్ అనమాట. ఈ పిల్లో అది చాలా సాఫ్ట్గా ఉంది. మంచిగా నిద్ర పడుతుంది మనకి. నేను బెంగళూరు వచ్చిన కొత్తలో అయితే ఈ అద్దాల మేడలు చూసి అయితే చాలా పొంగిపోయేదండి అనమాట. నేను వేరే సిటీకి వచ్చి నేను వర్క్ చేసేస్తున్నాను, ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు, ఇవి చూస్తేనే చాలు ఆనందంగా ఉంటుంది అనుకున్నాను అనమాట. అవన్నీ చాలా బాగుండేది. అంటే ఆ టైంలో ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళలేనిది ఒకసారి వెళ్తే అలానే అనిపిస్తుందేమో. అండ్ మా కంపెనీ కూడా, ఇన్ఫోసిస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి సైక్లింగ్ చేస్తూ ఫుల్ తిరిగి చూస్తే ఏంటి నేనేనా ఇక్కడ ఉన్నానా అనిపించేది. చాలా మంచిగా ఎంజాయ్ చేశాను నేను మాత్రం. బెంగళూరులో చాలా మెమొరీస్ ఉన్నాయి. కానీ మంచి ప్లేసెస్ ఉన్నాయి బెంగళూరులో తిరగాలి. కానీ నేను చాలా తక్కువే తిరిగాను, కానీ మంచి మెమొరీస్ తెచ్చుకున్నాను. అది చాలు. చూసుకున్నాం ఏదో మూవీస్ ఉన్నాయి. మూవీస్ ఏదో ఒకటి చూద్దాం. Safe and pleasant journey. Thank you. కాసేపు ఏదో కార్టూన్ చూసాను, కుంఫు పెండ్ అది. అండ్ తర్వాత వచ్చి F2 మూవీ వచ్చింది. F2 మూవీ కంప్లీట్గా చూసాను. నవ్వుకుంటాం కదా, నవ్వుకునే మూవీస్ ఏవో ఉంటే బెస్ట్ జర్నీలో. నా జర్నీ అయితే చాలా బాగా జరిగింది. నిద్రలోనే పోయింది సగం రోజంతా. ఇప్పుడైతే స్నాక్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. మనమైతే స్నాక్ బాక్స్లో ఏమున్నాయో చూసేద్దాం. స్నాక్ బాక్స్లో అయితే కొంచెం స్టఫ్ ఇచ్చారనమాట. ఒక టిష్యూ ఇచ్చారు, ఇంకా ఒక కేక్ అండ్ బిగ్ డెలిషియస్ ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇంకా మిక్చర్, ఒక వెట్ వైప్స్ అనమాట. చాలా ఏదో ఒకటి అలా ఇచ్చారు. ఎలానో మనం ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా. హాయ్ గాయ్స్, మాకైతే డిన్నర్ బ్రేక్కి ఆపారనమాట. బస్ అక్కడ వెయిట్ చేస్తుంది. దిస్ ఈజ్ నంది ఫుడ్ ప్లాజా అనమాట. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా హైజీన్గానే ఉన్నాయి. మంచి ప్లేస్లో ఆపాడు. అక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని చూపిద్దాం అనుకుంటున్నాను. లైట్ తిండగా లేదు అక్కడ వచ్చేసి. లైట్ కోసం చూసుకుంటూ కూర్చున్నాను. ఇప్పుడు లైట్ వచ్చింది. అండ్ అక్కడ ఫుడ్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ స్టాప్లోని కొనుక్కోవచ్చు అనమాట.
బిట్ కాస్ట్లీ ఉంటాయి కానీ ఓకే ఓకే రీజనబుల్గానే ఉన్నాయి. నేనైతే డిన్నర్కి చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను అనమాట. తినేసి అలా మూవీ చూస్తూ కూర్చున్నాను. దీని తర్వాత నాకు తెలిసి వ్లాగ్ ఏమి ఉండదు, ఎందుకంటే దున్నపోతలా పడుకుంటే నేను లెగనని నాకు తెలుసు. కిండర్ జాయ్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకున్నాక నాకు చిన్న బొమ్మ వచ్చింది. తర్వాత ఇన్స్టాలో అన్ని రీల్సే వచ్చాయి. ఆ రీల్స్ మొత్తం హ్యారీ పాటర్ అంట. అదేం హ్యారీ పాటర్ ముందే చెప్పాలి కదా. సో మార్నింగ్ అయితే లెగిసి కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అవ్వడం అంటే ఏం లేదు, మొహానికి కొంచెం మొహం మీద నీళ్ళు వేసుకొని లిప్స్టిక్ రాసుకున్నాను అనమాట. ఆ మాత్రం చాలు ఇంటికి వెళ్ళడానికి, ఎవరో ఒకరు చూడాలి కదా అందుకు. అండ్ నా జర్నీ అయితే అయిపోయింది గాయస్. నేనైతే మీరు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ర్యాపిడోలో వెళ్తున్నా, తీసుకురావడానికి ఎవరు లేరు. నేను కూడా ఎవరిని పిల్లలేదు అనుకో. ఇంటికి రీచ్ అయిపోయాను. ఇదిగోండి బ్రో.